చాలా మంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, కానీ రిటర్న్స్ రావట్లేదని స్టాప్ చేస్తారు. రీజన్ మార్కెట్ కాదు, మనం చేసే మిస్టేక్స్. ఈ వీడియోలో బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ ఎస్ఐపి మిస్టేక్స్ గురించి చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1, ఎక్స్పెక్టింగ్ క్విక్ మనీ. ఎస్ఐపిలో 2-3 మంత్స్లో ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎస్ఐపి అనేది ట్రేడింగ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్. మిస్టేక్ నెంబర్ 2, స్టాపింగ్ ఎస్ఐపి డ్యూరింగ్ మార్కెట్ ఫాల్. మనలో చాలా మంది మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎస్ఐపి స్టాప్ చేస్తారు. రియాలిటీ ఏంటంటే మార్కెట్ డౌన్లో ఎస్ఐపి కంటిన్యూ చేస్తే మనకి ఎక్కువ యూనిట్స్ అనేది అలాట్ అవుతాయి. మార్కెట్ రికవర్ అయినప్పుడు మన రిటర్న్స్ అనేది చాలా బాగా పెరుగుతాయి. మిస్టేక్ నెంబర్ 3, చూసింగ్ రాంగ్ మ్యూచువల్ ఫండ్స్. బిగినర్స్ అయితే స్మాల్ క్యాప్ ఆర్ సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రాంగ్ చాయిస్ అవుతుంది. ఇవి హై రిస్క్ ప్లస్ హై వాలిటాలిటీ ఉంటాయి. మనలో పేషెన్స్ లేకపోతే లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది. మిస్టేక్ నెంబర్ 4, నో గోల్ నో ప్లాన్. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియకుండా ఎస్ఐపి స్టార్ట్ చేయడం. ఇది గోల్ లేకుండా జర్నీ స్టార్ట్ చేయడం లాంటిది. మనం మన ఎస్ఐపిని ఎప్పుడూ కూడా గోల్ స్పెసిఫిక్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు కార్ ప్లాన్ చేస్తున్నారా, లేదంటే నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు హౌస్ తీసుకునే ఉద్దేశం ఉందా, లేకపోతే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మీరు మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా? ఇలాగా ఒక స్పెసిఫిక్ గోల్ తీసుకుని దానికి మన ఎస్ఐపిని మ్యాప్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 5, నాట్ ఇంక్రీజింగ్ ఎస్ఐపి అమౌంట్. మీ ఇన్కమ్ పెరిగిన తర్వాత ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేయకపోవడం అనేది మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. స్టెప్ అప్ ఎస్ఐపి ఫాలో అయితే మనం మన గోల్స్ని ఫాస్ట్గా రీచ్ అవుతాం. మనం డిస్కస్ చేసిన ఈ 5 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే సింపుల్గా ఎస్ఐపి సక్సెస్ అవుతుంది. మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మార్కెట్ క్రాష్లో ఎస్ఐపి కంటిన్యూ చేయాలా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ డౌట్స్ని కమెంట్స్లో అడగండి. అలాగే సబ్స్క్రైబ్ టు ప్రొఫెసర్ వర్మ టాక్స్.